నేను తిన్ని ప్రేమించి మరి పెళ్లి చేసుకున్నాం. ఇట్లాగా మేము అందరికి సమాధానం చెప్పాలని మా కుటుంబాన్ని తన కుటుంబాన్ని కూడా వదిలేసి బయటకు వచ్చి రేకుల షెడ్ లో ఉంటున్నాం. నేనంతా బాధ మొత్తం దిగమింగుకొని కొన్ని రోజులు అయితే నాకు తన ధ్యాస తప్ప ఏముండేది కాదు. అన్నా లేకపోయినా కూడా తన్నే తలుచుకొని ఉండేవన్నాం. సో అలాగా ఎంత కష్టపడతాంటే ఆ కష్టం నాకే తెలుసమ్మా. హైదరాబాద్ వస్తారు, మొత్తం హైదరాబాద్ హాస్టల్లో వెళ్ళి అడిగితే అమ్మ నేను జాయిన్ చేసిన హాస్టల్లో ఎవరు బాబు తను అడుగుతున్నారు. ఫోటో చూపిస్తే నువ్వు జాయిన్ చేసిన మొదటి నెలలో ఉన్నారు, 2 నెలల నుండి అసలు ఇక్కడ లేదు, 2 నెలల ఫీజు కట్టింది, కట్టిన రిసిప్ట్ కూడా చూపించారు, కానీ తను మాత్రం ఇక్కడ ఉండట్లేదండి. ఒకరోజు ఏమైందంటే ఏం చూడకూడదని నేను అదే చూసాను. నా గుండె పగిలిపోయింది. ఏమైందయ్యా? అదే ఏమైంది? ఒక అతన్ని గట్టిగా వాటేసుకుని బట్టి మీద వెళ్తుండే చూసి. సార్ అంటే ఈ అమ్మాయి నేను డ్రింక్ చేసేటోళ్ళం సార్ రూమ్ లో. ఏంటి మేడం ఇంకా మీరు కూర్చొని మాట్లాడుతున్నారు? అరే రాయనా, సార్ ఏంటి సార్ ఇలా జరిగితే ఎలా ఉండగలుగుతారు? నేను మాత్రం అవునవును బాబు, అవును, గుండె మొత్తం పగిలిపోయింది సార్. రేపు చచ్చిపోవాలి, ఎల్లుండి చచ్చిపోవాలని ఆలోచిస్తాను సార్. ఇప్పుడు రేపటి రోజున నీకు కూడా సేమ్ ఇలాంటి పొజిషన్ వస్తే ఏం చేస్తావు చెప్పు? నా పిల్లల్ని చంపేస్తా సార్. అందరికీ నమస్కారం. నేను మీ ఎర్రం శాంతి. నా విచారణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ అలీ గారు. నమస్కారం సార్. ప్రముఖ సైకాలజిస్ట్ సుశీల గారు. నమస్కారం మేడం. నమస్తే. నమస్తే. ఈరోజు న్యాయం కోసం వినయ్ సంగీత మధ్య రిషి అనే వ్యక్తి ఎంటర్ అయ్యి వాళ్ళ జీవితాలను చిన్నభిన్నం చేశారని మనకు కంప్లైంట్ వచ్చింది. వారిని పిలిచేద్దాం. రండి బాబు. చెప్పండి బాబు. చెప్పండి బాబు. నమస్కారం సార్. నమస్తే. నమస్కారం మేడం. నమస్కారం మేడం. నా పేరు వినయ్ మేడం. మాది విజయవాడ. నేనైతే ఆటో డ్రైవర్ని. మాకు పెళ్ళి 6 నెలలు అయిందమ్మా. అయితే ఒక రోజు ఏమైందంటే నా భార్య నా దగ్గరకు వచ్చి బావ నేను చదువుకుంటానంటే సరే అని హైదరాబాద్ లో మంచి కోచింగ్ సెంటర్ చూసి తను నేను జాయిన్ చేశాను. జాయిన్ చేసి ఇక అట్లా తన బాగోగులు అన్ని చూసుకుంటున్నాను. ఇక నేను ఉదయం 7 అనంగా ఆటో తీసి ఇక బయటికి వెళ్ళాను. ఎప్పుడు వస్తాను నాకే తెలియదమ్మా. అదేగాక నా కుటుంబం బాగుపడాలని, సో మేము ఉన్న స్థానికి రావాలని మమ్మల్ని ప్రతి ఒక్కరు మా చుట్టాలు నన్ను ఎట్లా చిన్న చూపు చూశారు. నేను తిన్ని ప్రేమించి మరి పెళ్లి చేసుకున్నాం. ఇట్లాగా మేము అందరికి సమాధానం చెప్పాలని మా కుటుంబాన్ని తన కుటుంబాన్ని కూడా వదిలేసి బయటకు వచ్చి రేకుల షెడ్ లో ఉంటున్నాం. మేము ఎలాగోలా ఎతగాలని నేను తన్ని ఇట్లా ఇన్స్టిట్యూట్ లో జాయిన్ చేశాను. అక్కడ జాయిన్ చేస్తే కొన్నాళ్ళు బాగానే ఉందాం. 1 నెల పాటు చాలా ఆనందంగా ఉన్నాం. 2 నెలలు ఏమవుతుందంటే సడన్ గా కాల్ ఎత్తట్లేదు, వీడియో కాల్ చేస్తున్నా ఎత్తట్లేదు. నా పిల్లని చూసుకుని నాకు ఉండేది కదా, ఉంటదే కదా ఖచ్చితంగా. అసలు తర్వాత తన అసలు డిస్టర్బెన్స్ అవుతుందని పోనీ ఒకవేళ నేను డిస్టర్బెన్స్ చేస్తున్నామో అనుకుని తర్వాత బాగా చదువుకుంటుంది నేను డిస్టర్బెన్స్ చేస్తున్నామో అనుకుని ఇంకో నెల ఏం మాట్లాడలేదు. తన దగ్గరుండి అసలు ఇంత ప్రేమించడం నేను అసలు ఒక్క ఫోన్ చేయకుండా ఉండగలను. అంతే కదా. అందుకోసం అని నేనంతా బాధ మొత్తం దిగమింగుకొని కొన్ని రోజులు అయితే నాకు తన ధ్యాస తప్ప ఏముండేది కాదు. అన్నా లేకపోయినా కూడా తన్నే తలుచుకొని ఉండేవన్నాం. సో అలాగా ఎంత కష్టపడతాంటే ఆ కష్టం నాకే తెలుసమ్మా. అదే 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 కొంచెం ఎమోషనల్ అవ్వకండి. అర్థమవుతుంది మీరు ఎంత ప్రేమించారు, ఎంత ప్రేమగా చూసుకున్నారు అనేది మాకు అర్థమవుతుంది. వద్దు బాబు, సంగీతని జాయిన్ చేసిన తర్వాత అట్లా అయిందా, లేకపోతే ఇది వరకు కూడా ఏం లేదు? తన దగ్గర ఫోన్ కూడా ఉండేది కాదు. ఫోన్ కూడా ఉండేది కాదు. దూరం వెళ్తున్నాను నేనే కొనిచ్చాము. మీరు కొనిచ్చారు? ఓ నేనే కొనిచ్చాను. మొత్తం నేనే చూసుకుంటున్నాను. ప్రతి నెల మొత్తం నేనే చూసుకుంటున్నాను. ఒక్కసారిగా ఏమైందంటే నా భార్యను చూసుకోవాలన్న ప్రేమతో నేను ఒక్కసారిగా హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ హాస్టల్లో వెళ్ళి అడిగితే అమ్మ నేను జాయిన్ చేసిన హాస్టల్లో ఎవరు బాబు తను అడుగుతున్నారు మిమ్మల్ని. అవును, మీరే కదా జాయిన్ చేసింది, ఇంకా మళ్ళీ ఎవరు అన్న ఎందుకు అడుగుతున్నారు? ఫోటో చూపిస్తే నువ్వు జాయిన్ చేసిన మొదటి నెలలో ఉన్నారు, 2 నెలల నుండి అసలు ఇక్కడ లేదు, 2 నెలల ఫీజు కట్టింది, కట్టిన రిసిప్ట్ కూడా చూపించారు, కానీ తను మాత్రం ఇక్కడ ఉండట్లేదు.
అక్కడ ఉండట్లేదు ఒక రోజు నీ భార్య ఒక రోజు ఏమైందంటే ఏం చూడకూడదని నేను అదే చూసాను. నా గుండె పగిలిపోయింది. ఏమైందయ్యా? అదే ఏమి ఒక అతన్ని గట్టిగా వాటేసుకుని బట్టి మీద వెళ్తుండే చూసి 3 సంవత్సరాలు తన వెనక తిరిగి ప్రేమించి మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కాదన్నా కూడా నేను బయటకు వచ్చి మరి పెళ్లి చేస్తాను. ఏనమ్మా నిజమేనా? అవును సార్. ఏంటి అవును? మరి నీ భర్త ఏం చెప్తున్నాడో నీకు అర్థం అవుతుందా? అవును మేడం, ఆయన చెప్పింది కరెక్టే. ఏం కరెక్టు? అతను ఎవరమ్మా? అతను అమ్మాయి నా లవర్ సార్, నా లవరు. చూసారా సార్, చూసారా పెళ్ళైన ఒక అమ్మాయిని అలా ఎలా చెప్పగలుగుతారు సార్? తిను నాకు అర్థం కావట్లేదు. అవును మేడం, నా తాను ఉంటుంది, నా రూమ్ లో ఉంటుంది, నాతో పాటు నా లవర్ అని చెప్పి ఏం చెప్పాలి? బయట అమ్మాయి చెప్పి ఎట్లా చెప్తే చెప్పను. పెళ్ళైందని చెప్పలేదా మీకు ముందు? అవును చెప్పింది సార్. చెప్పిన తర్వాత మరి మీ లవర్ ఎట్లయితే అతనికి భార్య కదా? నేను భార్య అని చెప్పలేదు సార్, నా లవర్ అని చెప్తున్నా. భార్య అని చెప్తే తప్పు, నేను భార్య అని చెప్పలే కదా. చూసారా సార్ ఏమంటున్నారు? ఏమందమ్మా ఇదేందమ్మా? ఇద్దరి మధ్య కూర్చొని మొత్తం సినిమా చూస్తున్నావా? 2 మనసులు గిలగిల కొట్టుకుంటున్నాయి అక్కడ. ఏంటి అసలు? 3 సంవత్సరాలు గాఢంగా ప్రేమించా మేడం. ఏది తక్కువ లేకుండా చూసుకుంటా మేడం. ప్రతి కష్టం నేనే చూసుకుంటాను. నా అప్పులు అవని ఏదైనా కానీ తనకేం కావాలన్నా అసలు నీ భర్త నిన్ను హాస్టల్లో జాయిన్ చేసినాక అక్కడ ఉండకుండా అతనితో ఉండాల్సిన అవసరం ఏంటమ్మా నీకు? అసలు నువ్వు ఆయన కోసం వచ్చావా చదువుకోవడానికి వచ్చావా? చదువుకోవడానికి వచ్చిన మేడం. మరి చదువుకోవడానికి వచ్చిందనివి హాస్టల్లో ఉండి చదువుకోకుండా అంతగనగా ఫీజు కడుతున్నప్పుడు అతని దగ్గరికి ఏం చేయడానికి వెళ్ళావు నువ్వు? అసలు ఏమైందమ్మా కొంచెం వివరంగా చెప్పండి అమ్మా. అతను నాకు కోచింగ్ సెంటర్ లో పరిచయం అయ్యాడు. పరిచయం అయ్యి ఇట్లా కొంచెం హాస్టల్లో ఫుడ్ బాగాలేక కొన్ని అనుకోని కారణాల వల్ల నేను వెళ్లాల్సి వచ్చింది. అక్కడ కొన్ని రోజులు ఉన్నాను. ఉండి మా పరిచయం కొంచెం ప్రేమగా కొద్దిగా మారవు. ఎట్లా వస్తుంది నీ మనసులోకి ప్రేమ అనే పదం? నన్ను 3 సంవత్సరాలు ప్రేమించా కదా, మరి దాన్ని ఏమంటారు? నాకు పెళ్ళైందని కూడా చెప్పినా మేడం. ఎవరికి? అతనికి చెప్పినా మేడం. అన్నిటికీ సరే అన్నాడు. ఏం బాబు ఏంది ఇది? ఏంది విషయం అంతా? అవును మేడం, ఇద్దరు అమ్మాయికి ఏదో డౌట్స్ ఉన్నాయి అన్నది. సరే అమ్మాయి ఏమన్నా నాకు హాస్టల్లో రూమ్ పడుతుంది, ఫుడ్ పడుతుంది, వాటర్ పడుతుంది, ర్యాసెస్ అవుతున్నాయి, ఇబ్బంది అవుతుంది, నాకు ఎవరు డౌట్ క్లియర్ చేయండి, సరే నా రూమ్ లోకి అని చెప్పాను. నువ్వు డౌట్ క్లియర్ చేసావా? ఇంకేమైనా క్లియర్ చేసావా? మేడం ఫస్ట్ నేను డౌటే క్లియర్ చేసిన. ఆ అమ్మాయి నన్ను కొంచెం చెనుగా దగ్గరకు వచ్చి ఏం చేయలేము మీరు, దానికి ఎవరేం చేస్తారు? ఇంకా ఏ సబ్జెక్ట్? బయాలజీ సబ్జెక్ట్ అనుకుంటా. కెమిస్ట్రీ ఉన్నట్టుంది సార్, ఇద్దరి మధ్య కుదిరింది. నాకు చదువు రాదనే కదా నేను చదివించే దేనికి? నేను ఇప్పుడు నాకు చదువు రాదని ఎందుకు? మన ఇద్దరం బాగా సెటిల్ అవుతాం ఎందుకు? మన ఇద్దరం బాగుపడతామని. నువ్వు అలా వాడుతూ ఉంటే నేనేమనుకోవాలి? చెప్పమ్మా, ఆయన ఆవేదన నీకు అర్థమవుతుందా అసలు? అంతలోపే నేను హాస్టల్ కి వెళ్దాం అనుకున్నాను మేడం. అంతలోపే మా ఆయన వచ్చేసరికి నిజం తెలిసిపోయారు. అంటే చేసిందంతా చేసి మళ్ళీ మీ ఆయనకి తెలియక ముందు హాస్టల్కి వెళ్దాం అనుకున్నావా? అంటే కొంచెం వద్దని కూడా వెళ్ళిపోయాను. ఏమని ఆయన వద్దనుకోని? మీరు ఆ తప్పు చేసేటప్పుడు ఒక్కసారి కూడా గుర్తుకు రాలేదు నేను నీకు? చెప్పమ్మా, ఆయన అడిగే ప్రతి పాయింట్ కరెక్ట్. చాలా బాధలో మాట్లాడుతున్నాడు. మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? అంటే ఈమె చేసింది తప్పని అర్థమైంది. తెలిసింది సార్. చెప్పండి అమ్మా, చెప్పండి. కొంచెం స్టడీ వల్ల నేను అది కూడా ఆలోచించలేకపోయినా మేడం. ఏం ఆలోచించలేకపోయావు స్టడీ వల్ల? ఎన్నింటి దాకా మేడం నాకు అర్థం కావట్లేదు స్టడీస్. ఎన్నింటి దాకా మేడం కోచింగ్? పోనీ స్టడీస్ ఏమన్నా నువ్వు సరిగ్గా చేసావా? చేద్దాం అనుకునే కదా మేడం హైదరాబాద్కి వచ్చింది. దానికన్నా ముందు మంచి స్టడీ చేసినావు ఆయన్ని. నేను అంతా చెప్పిన మేడం నాకు పెళ్ళైంది కూడా అని, అయినా తను వదలట్లేదు. ఇక్కడ నాకు ఒకటి అర్థం కావట్లేదు. పెళ్ళయింది అన్న విషయం ఆయనకు చెప్పడం కాదు, ముందు నీకు నువ్వు చెప్పుకో. నీకు నువ్వు సమాధానం చెప్పుకుంటే పక్కన వాళ్ళు ఎలా ఉన్నారు, పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు అన్న ఆలోచన నీ బుర్రకెక్కిద్ది. అర్థమైందా? ఆయన ఆవేదన నీకు అర్థమవుతుందా కొద్దిగైనా? అంటే నీకు అక్కడ హాస్టల్ ఫుడ్ బాగాలేదని వేరే వాళ్ళు పిలిస్తే వాళ్ళ రూమ్కి వెళ్తావు, ఏదో అలా 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 అని చెప్పి కలిసిపోతావు. మళ్ళీ నీకు ఒక క్లారిటీ వచ్చింది, నా భర్త ఉన్నాడు, ప్రేమించిన వ్యక్తి ఉన్నాడని మళ్ళీ బయటకు వస్తావా? ఏం మాట్లాడుతున్నావమ్మా? బుర్ర పని చేస్తుందా నీకు అసలు? అతనికి ఏం చేద్దాం మీరు చెప్పండి. మా ఆయన దగ్గరికి వెళ్ళిపోండి. మరి ఇదేంది అతనితో మీరు ఇక్కడికి వచ్చి? అతన్ని నన్ను వదలట్లేదు మేడం. అవును మేడం, ఎట్లా వదులుతాం మేడం? నా దగ్గరకు వచ్చింది, నాతో షాపింగ్ వచ్చింది, అక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది, డ్రెస్సులు కొనిచ్చిన, సెలూన్లోకి తీసుకుపోయి అంత చేసాం, మరి నా ఎట్లా వదులుతా మేడం నేను? ఈ అమ్మాయికి అసలు మైండ్ మెచ్యూరిటీ ఉందంటారా మీరు? మెచ్యూరిటీ ఉన్న వాళ్ళే అలా చేస్తారండి. మెచ్యూరిటీ లేక కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకి ఎక్కడ ఏది నచ్చితే అదే చేస్తుంది. అంటే ఎవరు చూడరు, ఎవరేమనుకోరు. ఇక్కడ ఎలాగో ప్రేమ దొరకలేదు కదా, హస్బెండ్ ఇక్కడ లేరు కదా, ఆ ప్రేమని ఇక్కడ నుంచి వెతుక్కుంది. ఇప్పుడు హస్బెండ్ వస్తాడని తెలుసు కదా, మళ్ళీ బయటకు వస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్? మరి నాతో ఫస్ట్ ఏమన్నా అంటే సరే మా ఆయన వదిలేస్తా నీతో ఉంటా అని చెప్పింది మేడం. నాతోని చెప్పమ్మా. చెప్పింది మేడం. ఇక్కడ డబుల్ డ్రామా ఆడుతుంది మేడం గారు. ఏమా అయితేనేమో 3 అంటావు, లేకపోతే ప్రీడ్ అంటావు. ఏంటి ఇదంతా? సరే మేడం, మేము ఫస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ గా కలిసినాము,
కలిసిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం కలిసినప్పుడు ఏమన్నా తెలుసా, నేను నీతోనే ఉంటా, మా హస్బెండ్ ఊర్లో ఉంటాడు కదా, మనం ఇక్కడే ఉన్నాను, ఎప్పుడో ఇంటికి వెళ్ళి వస్తుందా అని చెప్పింది. మళ్ళీ పిచ్చిగా కట్ చేసి నేను ఉండను, హాస్టల్కి వెళ్ళిపోతాను, ఇంకా అవసరం లేదని చెప్పి నాతో వెళ్ళి పెట్టుకుంటాను. నేనే వెళ్తా మేడం. నిజమేనా అట్లా అన్నావా? అవును సార్. అట్లా అనాల్సిన పరిస్థితి ఎలా వచ్చింది మీకు? ఎందుకు అన్నారు? మీకు చెప్పాలమ్మా, సైలెంట్ గా కూర్చుంటే ఎట్లా? అసలు నేను నీకేం తక్కువ చేశాను ఒక్కటి చెప్పు. అతను ఆటో నడుపుకుంటా మిమ్మల్ని ఒక కోచింగ్ సెంటర్ లో వేసి మిమ్మల్ని మీకు ఒక జాబ్ వచ్చేలా చేసి మీ ఇద్దరు బతుకులు మంచిగా అవ్వాలని మీకు సపోర్ట్ చేస్తుంటే మీరు హైదరాబాద్కి వచ్చి కోచింగ్ సెంటర్ లో జాయిన్ అయ్యి చేసే సంగతులు ఇవేనా మీరు చేసేది? ఏంటమ్మా నువ్వు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? మాకేం అర్థం అవుతుంది? మేడం నేను ఫస్ట్ కోచింగ్కి వెళ్ళగానే ఇతను పరిచయం అయింది మేడం. ఇతని ప్రవర్తన అంతా కరెక్ట్గా అనిపించింది. మా ఆయన లాగే నాకు కూడా ప్రేమగా అంతా చేసిండు. అన్నిటికీ క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్గా చెప్పి సరికంటే నాకు కూడా ఇతను మీద కొంచెం అన్ని మంచిగా చెప్తుండు కదా అని. హాస్టల్లో ఫుడ్ కూడా బాగాలేదు. ఎట్లయినా అతని దగ్గర ఉంటే కొన్ని ఆన్సర్స్ తెలిస్తే ఫుడ్ కూడా ఉంటుంది, ప్లస్ ఇంకా మనీ ప్రాబ్లం కూడా ఉంది. అట్లే నేను వెళ్ళడం అనేది జరిగింది. సో అతనితోనే అట్లా మూవ్ అవ్వట్లా కొంచెం దగ్గర అయిపోయినాం. ఇదంతా మా ఆయనకి తెలిసేసరికంటే ఇతను 2-3 ఫోటోల వల్ల నాకు బ్లాక్ మెయిల్ అనేది జరిగింది. బ్లాక్ మెయిల్ చేస్తున్నావు సార్? నేను ప్రేమించాను సార్. నేను ప్రేమించినప్పుడు మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తే బ్లాక్ మెయిల్ చేయక ఏం చేయాలి సార్? ఏం మాట్లాడుతున్నావు అమ్మా నువ్వు? అవును సార్, అవును మేడం, నిజం. మరి ఇది నన్ను అందరినీ లవ్ చేస్తుంటే సార్ లవ్ చేస్తుంటే నీతో ఉంటా అన్నది నార్మల్ గా ముద్దుగా అలాంటి టైంలో ఫోటోలు దిగినా మేడం, తప్పే ఉన్నది ఇందులో? తప్పే కదా, వేరే వాళ్ళ భార్య ఆమె. మరి వేరే వాళ్ళ భార్య నా దగ్గరికి ఎందుకు వచ్చింది సార్? మరి నీ దగ్గర ఎందుకు వచ్చిందంటే ఏం ఆశ చూపించినావో ఏం చేసినావో? ఏం ఆశ చూపించినావు? ప్రేమ చూపించిన, ఆ ప్రేమతో నా దగ్గర ఉన్నది, అదే ప్రేమతో ఫోటోలు తీసుకున్నా అంతే. అయిపోయింది. ఆమె వాళ్ళ మొగుడు దగ్గర వెళ్తుందట, వెళ్ళని వచ్చు కదా. ఇప్పుడు నేను ఎట్లా వెళ్ళిస్తాను మేడం? నాకు అర్థం కాలే. నాతో ఉన్నది, తిన్నది, పన్నది అన్ని చేసి ఇప్పుడు ఎందుకు నేను ఇట్లా వదిలేస్తా? వదిలేకుంటే ఏం చేయాలనుకుంటున్నావు? వేరే వాళ్ళ భార్యని ఏం చేస్తున్నా? ఉంటా సార్, ఇట్లే ఉంటా అమ్మాయితో. ఇట్లానే ఉంటావా? ఇట్లే ఉంటా. లేదు సార్, నేను మా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను. అవో అట్లా ఎట్లా పోతావు? నాకు అర్థం కాదు. నువ్వు నేనేదో తెలియక వచ్చిన, అది నా తప్పు కూడా ఉంది. బట్ నాకు ఇప్పుడు మా ఆయన కావాలి. సో నేను మా ఆయన దగ్గరికి నేను వెళ్ళిపోతాను. చూడు బాబు, అసలు ఆ అమ్మాయి పర్మిషన్స్ ఏమీ లేకుండా నువ్వు ఫొటోస్ చేయడం ఒక క్రైము. దాన్ని మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తూ అందరికి చూపిస్తా అనడం ఇంకా పెద్ద క్రైము. దానికి తగ్గ సెక్షన్స్ ఏమున్నాయో సార్ చెప్తాడు, నీకు వివరిస్తాడు, అప్పుడు నీకు తెలుస్తుంది. ప్రజెంట్ అయితే మాత్రం నువ్వు అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయడం చాలా తప్పు. మేడం నేను అమ్మాయికి తెలియకుండా ఫోటోలు తీయలేదు. ఆ అమ్మాయి ఇష్టపడగానే నేను ఫోటోలు దిగినా. ఇద్దరు అడగని కావాలంటే. ఏమ్మా ముద్దు పెట్టుకునేటప్పుడు తీ అని చెప్పావా నువ్వు? లేదు మేడం, లేదు. పడుకొని పొరలాడేటప్పుడు తీ అని చెప్పావా నువ్వు? అలా ఎవరైనా మేడం తీయమంటారా మేడం? మేడం మేడం ఆ అమ్మాయి అక్కడ చెప్పింది, ఇక్కడ చెప్పలేకపోతే అంతే తేడా. ఏమ్మా డబుల్ గేమ్ ఆడుతున్నావా? లేదు మేడం. మేడం ఇప్పుడు ఈ అప్పది ఇట్లా చెప్తుంది, మరి పడుకుని అంటే అంత ట్రూ ఉన్నప్పుడు ఫోటోలు దాన్నే ఉంటుంది మేడం, చెప్పి ఉంటుంది కదా ఫోటోలు తీయమని. అంటే ఇక్కడ అదే కదా, ఆ అమ్మాయి తనంతట తాను నీ దగ్గరకు వచ్చి నాకు ఫుడ్ ప్రాబ్లం ఉందయ్యా, నాకు కంబైన్ స్టడీ ప్రాబ్లం ఉందయ్యా, నువ్వే నన్ను చూసుకో, నా భర్త లేడు ఇక్కడ, నువ్వు నాకు దొరికావు, నువ్వు నా డబుల్ ప్రాబ్లం చూస్తున్నావు, నన్ను చూసుకో, నన్ను ఇది చేయని చెప్పి నీ దగ్గరికి ఆ అమ్మాయి వచ్చింది. మేడం అమ్మాయి మళ్ళీ నాకు కొత్త కూడా అయింది. ఆ అమ్మాయి చెప్పడం ఎలా ఉంది? నువ్వు చెప్పుతున్నావు కదా నీ దగ్గరకు వస్తే రిమైనింగ్ అన్ని చేయమని ఆ అమ్మాయి నిన్ను అడిగిందా నోరు తెరిసి? రిమైనింగ్ అన్ఎక్స్పెక్టెడ్ మేడం, అది అనుకోని చేయలేదు కదా మేము. అది నువ్వు ఎంతవరకైతే ఆలోచిస్తావో ఆ అమ్మాయి అంతవరకు వచ్చింది, లేకపోతే ఆ అమ్మాయి అంతటా తను రాదు. అలో చేసిన నాకు పెళ్లి కాలేదు ఏం కానీ అలో చేసిన, మరి అమ్మాయి పెళ్లి అయింది, ఈ అమ్మాయి తెలియదా మేడం? పెళ్ళైందని కూడా చెప్పిన మేడం. అతనికి చెప్పగానే ఓకే అయినా పర్లేదు నాతోనే ఉండు అని చెప్పిండు. అయినా నీకు బుర్రుందా అసలు? కొంచెమైనా ఆలోచిస్తున్నావా? ఆయన ఏదో కంబైన్ స్టడీ అని చెప్పి నువ్వు వెళ్ళిన దానివి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను మేల్, ఇంకా ఆడపిల్లలు ఎవరు లేరా నీకు? ఇంకెవరు ఆడపిల్లలు దొరకలేదా కోచింగ్ సెంటర్ లో? మేడం అందుకనే నా తప్పు నేను తెలుసుకొని మా ఆయన దగ్గరికి వెళ్దామంటే బ్లాక్ మెయిల్ చేస్తుంది మేడం. అది తెలివి ముందుండాలి నీకు. నువ్వు అతనితో ఏం ప్రవర్తిస్తున్నావు ఆ తెలివి ముందు నీకు ఏడిస్తే అక్కడ ఫోటోలు దిగుతున్నాడా, నేను అతని దగ్గరకు అవుతున్నానా, దూరం అవుతున్నానా తెలుస్తుంది. నీ భర్త ఆలోచన రాలేదా నీకు? కొంచెమైనా బుర్రలో తట్టలేదా? నాకు ఒక భర్త ఉన్నాడు, నేను ప్రేమించిన వ్యక్తి ఉన్నాడు అని తట్టలేదా? అసలు నేను నీకేం తక్కువ చేశానా? బట్టల విషయాలా కానీ, తిండి విషయాలా కానీ, డబ్బుల విషయాలా కానీ, ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళే విషయాలా కానీ, ఎక్కడైనా కూడా ఒక్క చోట నీ ఫ్యామిలీ నేను నీకు మళ్ళీ గుర్తొచ్చేలా చేశాను. ఏ భర్త అయినా అలా తన భార్య ఇష్టం కోసం తీసుకొచ్చి సిటీలో వదిలిపెట్టి కష్టపడి అన్ని పంపిస్తాడా? అంతగనగా చేసినప్పుడు నీకు ఆలోచన లేదు? ఇంక ఇలా అయితే అమ్మా అసలు మీరు చేసే పనులకి రాను రాను ఇంకెవరైనా చదువుకోవాలి, మేము సిటీలో చదువుకుంటాం, కోచింగ్ తీసుకుంటాం అంటే ఇట్లాంటివి చూసిన ఏ భర్త కూడా ఇంకా సహించడు, పంపించరు. మీరు ఒక్కరు చేసే తప్పుకి
ఆడజాతి అందరికీ కూడా ఒక మార్కు పడుతుంది. అర్థమవుతుందా? అయితే మీరు కూడా ఈమెను ఎందుకు వదులుతలే? ఏదో అయిపోయింది, మిస్టేక్ ఏదో అయిపోయింది, సరే ఆమె తెలుసో తెలియక మిస్టేక్ చేసింది, మరి మీరెందుకు ఇంకా ఆమె వెనకాల పడుతున్నారు? బ్లాక్ మెయిల్ ఎందుకు చేస్తున్నారు? సార్ అమ్మాయిని అంత ఖర్చు పెట్టినా సార్, నా ప్రాపర్టీ మొత్తము. అంటే అనుభవించలే అమ్మాయిని? ఇన్ని రోజులు అనుభవించారు తెలుసా? అవును సార్ అనుభవించిన, కానీ ఇప్పుడు మళ్ళీ అమ్మాయి కావాలంటున్నాను నేను. నీకు విషయం తెలుసా? వేరే వాళ్ళ భార్యని నువ్వు ఎట్లా చేస్తావు, ఎట్లా కలుస్తావు? సార్ నేను అమ్మాయికి మస్తు ఖర్చు పెట్టినా సార్, నా పైసలు మొత్తం. అరే నువ్వు అనుభవించలేదు అమ్మాయిని, ఖర్చు పెట్టినా అంటే అయిపోయిందా చెప్పు? వేరే వాళ్ళ భార్యని నువ్వు చేస్తే ఏమవుతుందో తెలుసా నీకు? వేరే వాళ్ళ భార్యతో నువ్వు ఇల్లీగల్ అక్రమ సంబంధం పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా నీకు? సెక్షన్ 84 BNS తెలుసా? ఆమె వెళ్ళేసి కంప్లైంట్ చేస్తే, వాళ్ళ భార్య భర్తలు ఇద్దరు కంప్లైంట్ చేస్తే నీ పరిస్థితి ఏమవుతుంది తెలుసా? ఫోటోలు పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? ఐటీ యాక్ట్ తెలుసా? సెక్షన్ 67 తెలుసా నీకు? ఏమి తెలియకుండా బ్లాక్ మెయిల్ చేస్తే అయిపోతుందా బ్రదర్? జైలు గాలి తినాలని ఉందా? అంటే బ్లాక్ మెయిల్ చేయడానికి ఫొటోస్ దిగేసి యూజ్ చేసుకొని వదిలేస్తే పని అయిపోద్ది అనుకున్నాడు, పడి ఉంటది అనుకున్నాడు. వాడిన రోజులు వాడుకుంటాడు. అది అక్కడ వాళ్ళ భర్త చదువుకోలేదు, ఆటో నడుపుతున్న వాడేం చేస్తాడు? అవును సార్. అది ఈమె ఆల్రెడీ లాక్ అయి ఉన్నది, ఫొటోస్ నా దగ్గర ఉంది, ఈమెం చేస్తుంది? అందుకే అంటున్నాడు కదా, అందుకే అంటున్నాడు తను ఇలాగే ఉంటాము. అది నీ ధైర్యం అది కదా. చెప్పారు కదా సార్ సెక్షన్స్ ఏమున్నాయి, ఎన్ని ఉన్నాయో. అర్థమైందా బాబు? అర్థమైంది, కానీ నా తప్పేం లేదు కదా మేడం. అమ్మాయి ఇష్టపక్కనే వచ్చింది నాతోని. వస్తే మరి ఇప్పుడు వెళ్తా ఉంటుంది కదా, వెళ్ళనివ్వు. ఎట్లా వదిలేస్తావు మేడం? అమ్మాయి ప్రేమ నేను మునిగిపోయినా, ఇంకా నేను అమ్మాయిని ప్రేమించుతున్నా కదా, ఎట్లా వదిలేస్తాను నేను కూడా? అక్కడ మళ్ళీ ప్రేమించడానికి ఏం లేదయ్యా, తను ఆల్రెడీ పెళ్ళైన వ్యక్తి, పెళ్లి కాని వ్యక్తి కాదు నువ్వు వాళ్ళు అడగడానికి. సరే మేడం, నేను మళ్ళీ రెండో పెళ్లి చేసుకుంటా అంతే కదా మేడం, సరిపోతుందిలే. ఇంకా అక్కడ డైవర్స్ తీసుకోవాలిగా. ఇప్పిస్తా మేడం. బ్లాక్ మెయిల్ చేసా? ఒప్పిస్తే బ్లాక్ మెయిల్ ఏముంది, మంచిగా మాట్లాడి ఒప్పించుకుంటా. నేను ఎందుకు వదులుతా? నేను కూడా ఇష్టపడే పెళ్లి చేసుకుంది. నువ్వు ఎంత మహా అంటే 3 నెలలు, నేను 3 సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నా. నువ్వు వినే సుఖం నేను ఇచ్చిన 3 నెలల్లో సరేనా? ఇంకేంది? అందుకే నా కారు ఉంది ఆ పిల్ల. అంతే కదా, నీ దగ్గర ఏదో తక్కువ అయితేనే కదా వేరే సైడ్ చూస్తుంది. సార్ నేను ఎక్కడ తక్కువ చేసిన అడగండి సార్, ఇప్పుడే అడగండి సార్. చెప్పండి అమ్మా, ఏం తక్కువ చేసిండు? ఫిజికల్ విషయంలో తక్కువ చేసిండా? డబ్బులు ఇవ్వలేదా, బట్టలు ఇవ్వలేదా, ఏమి ఇవ్వలేదు? నీకు ఏం తక్కువ చేసిండు చెప్పు క్లియర్ గా. పెళ్ళైనా కూడా చదువుకోమని ఏ మగాడు పంపిస్తారు సార్ ఈ కాలంలో? నేను పంపించా సార్, పక్క ఊరు కాదు హైదరాబాద్ దాకా పంపించా. నమ్మకం ఉండబట్టే కదా సార్, మా పిల్లమంటే నమ్మకం కాబట్టే కదా సార్. నేను ఎంత నమ్మకం ఉంటే పంపిస్తాడు చెప్పమ్మా? నువ్వు ఇలాంటి పనులు చేసేది ఉందా నీకు అసలు? చెప్పరా? చెప్పినావు కదా వదిలేస్తాను మీ హస్బెండ్ ని. ఎవడి మాట వింటావు? నేనే వాడు నీకు మొగుడు, మరి ఎవడి మాట వినాలి నువ్వు? నీ మాటనే. ఏమైనా తప్పు చేస్తే ఎవరికి ఫోన్ చేయాలి? నీకే. మరి అన్నప్పుడు వాడేవాడు. నీకు ఫుడ్ పడట్లేదు, నీకు కంబైన్ స్టడీస్ కావాలి అంటే పర్మిషన్ తీసుకొని పోవాలంటే కదా. అంటే ఆడోళ్ళు దొరకలేదా నీకు కంబైన్ స్టడీస్ చేయడానికి? మొగోళ్ళే దొరికిరా? అంతమంది ఇన్స్టిట్యూట్ లో ఈయన దొరికాడా నీకు? చెప్పమ్మా, మాటలు వస్తలేవు నీ నోటి నుంచి అసలు. నేనేం బలవంతంగా వెళ్ళలేదు అసలు అమ్మాయిని తీసుకొచ్చి. అమ్మాయి ఇష్టపక్కన వచ్చింది నా దగ్గరికి. సరే తెలివి తక్కువ వచ్చింది అనుకో, నీ తెలివి ఏమైంది? వస్తే వాడేసుకోవడమేనా? మేడం నాకు తెలివింది కాబట్టి ఇన్నాళ్ళు అమ్మాయితో ఉన్నా, తెలివి లేకపోతే నేను ఎందుకుంటా? ఏంటి తెలివి ఉందని ఉండడం ఏంటి? తెలివి ఉందని ఉండడం ఏంటి బాబు? ఆ అమ్మాయి తెలివికి వచ్చింది, ఏదో ఆశపడి వచ్చింది నీ దగ్గర, ఏందో అని వచ్చింది, కానీ తెలియజేయాలి కదా. ఏం ఆశపడ్డాడు? సుప్రీం కోర్టు చెప్పింది కదా మేడం, అడల్టరీ లీగల్ అని ఇచ్చాడు విడిగా. పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు చేసుకోండి, ఎవరి ఫ్రీడమ్ వాళ్ళకు ఉన్నది. అదే అనుకుంటా ఇక్కడ కూడా. కానీ వీళ్ళకి ఒక విషయం తెలియదు, ఒక మ్యారీడ్ ఉమెన్ తోటి సెక్షువల్ అఫైర్ పెట్టుకుంటే ఒకవేళ వాళ్ళ భర్తకి ఆమెకి ఇష్టం లేకపోతే వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేసే పరిస్థితి మాత్రం వేరేలా ఉంటది. వాళ్ళ కాపురం మొత్తం కూలగొట్టినందుకు పెద్ద శిక్ష పడుతుంది. ఆ విషయం తెలుస్తలేదు నీకు, నీకు అర్థమైతలేదు. నేను కూడా పర్లేదు సార్, కేసు పెడితే అమ్మాయి మొత్తం లాక్కునేది, డబ్బులు తీసుకునేది, గోల్డ్ కొనిచ్చిన, అవి కొనిచ్చిన అన్ని ఉన్నాయి కదా, నేను కూడా పెడతా అమ్మాయి మీద కేసు. సార్ ఏందమ్మా ఏమేమి కొనిచ్చిండు అంటే వాడుకున్నావా ఈ అబ్బాయిని కూడా? లేదు సార్. ఇక్కడ చెప్పు, నీకు చేయని ఇప్పలే మన గోల్డ్ చైన్ బర్త్డేకి ఇప్పించినా లేదా? స్టిల్ ఫోటోస్ ఉన్నాయి సార్ నా ఫోన్ లో. లేదు మేడం, మళ్ళీ ఇచ్చేసిన. ఎప్పుడు ఇచ్చినావు? అంత లేదు, ఇవ్వలేమన్నా అసలు నాకు. మీకు చిన్న మీ భార్య గోల్డ్ చైన్ ఏదన్నా? సార్ నేను ఎప్పుడు వదిలిపెట్టి వెళ్ళాను సార్, మళ్ళీ ఇప్పుడు సార్ నేను రావడం. ఇన్నోసెంట్ సార్. అమ్మాయి ఎవరికి ఇచ్చి నాకు తెలియస్తాను, ఈ అమ్మాయికి నేను ఇచ్చాను గోల్డ్. ఇచ్చిన సార్, నాకు అసలు ఇవ్వలేదు సార్. ఆ గోల్డ్ చైన్ సంగతి ఏందో తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీది మిస్టేక్. పెళ్ళైన ఒక స్త్రీని మీరు గోల్డ్ చైన్ ఎందుకు కొనిస్తారు? మీకేం అవసరం? సార్ తను నాతో లవ్ లో ఉంది కానీ కొనిచ్చే సార్ గోల్డ్ చైన్. సార్ అసలు మెడలో నేను కట్టిన మంగళసూత్రం ఏదో అడగండి సార్ ఫస్ట్. ఏదప్పా చెప్పు. ఏది? కాలికి మెట్లు, గాజులు చూడండి సార్. ఏవి తీసుకొని దాపెట్టుకుందా మేడం? దాచిపెట్టుకోవడానికి చేసుకున్నావా? అంటే అంత చులకనే అయిపోయిందా తాళి అంటే? అదంతా పవిత్రమో తెలీదా నీకు? తెలుసు మేడం. చదువుకుంటున్నావు కదా చిన్నప్పటి నుండి ఇప్పుడు దాకా. అంటే ట్రెడిషన్స్ ఏంటి, మన కల్చర్ ఏందో నీకు తెలియదా అమ్మా? అది తీసుకుని ఈ రోజులలో అందరు అంత ఉన్నారు మేడం. ఎవరు పెళ్ళయింది, ఎవరిది పెళ్లి కాలేదు, అసలు అర్థమైతలేదు. అసలు నేను నీకు తాళి ఎందుకు కట్టాను? నువ్వు దాచుకోవడానికి కట్టానా? నేనేమన్నా ఏమా దాచుకోవాల్సినంత అవసరం ఉంది?
ఇన్స్టిట్యూట్ లో వద్దన్నారా? పెళ్లి చేసుకున్న వాళ్ళకి, తాళి ఉన్న వాళ్ళకి, మెట్టలు ఉన్న వాళ్ళకి వాళ్ళు ఏమైనా సబ్జెక్ట్ చెప్పనన్నారా? ఎలా చేయన్నారా? లేదు, అనలేదు. అనలేనప్పుడు, అలో చేయలేదు అని చెప్పనప్పుడు మరి ఎందుకు నువ్వు ఇవన్నీ తీసి పెట్టడానికి కారణం ఏముంది? నేనే తీసుకొని పెట్టుకున్నా మేడం. అదే రీజన్ ఏంటి అని అడుగుతున్నాం. తీసి పెట్టడానికి దాచిపెట్టావు, బాగుంది. ఎందుకు దాచిపెట్టావు అది చెప్పు. నేను నీకు కట్టిన తాళి దాచిపెట్టుకోవడానికా? ఇప్పుడు నాకు ఇదంతా చూస్తుంటే నాకు రిషి ఒకటే కాదు, నీకు ఇంకేంటమ్మా ఇవన్నీ దాచిపెట్టి ఇంకెవరిని మాయ చేయాలని? రిషి ఒకడేనా, ఇంకా ఒకడు ఉన్నారా? లేదు మేడం. మీరు ఆ మాట దాన్ని అంటుంటే నాకు నిజంగా అనుమానం వస్తుంది మేడం. గట్టిగా అడగండి మేడం. సార్ అడగండి సార్. మేడం అడగండి మేడం. అందరు చూస్తున్నారేమో అని తీసుకొని దాపెట్టుకున్నా మేడం. అందరూ చూస్తారు. అందులో చిన్నతనం ఏముంది, నామోషి ఏముంది? పెళ్ళైన పిల్లకి ఇంకా గౌరవం దక్కుతుంది తెలుసా సొసైటీలో. మేడం ఇప్పుడు నా భర్త దగ్గరికి వెళ్తానంటున్నా కదా మేడం, ఇతన్నే పంపట్లేదు. చేసిందంతా చేసేసి ఇతనొద్దు అతను కావాలి, అతను లేకపోతే ఇతను కావాలి, అన్ని పనులన్నీ చేసింది నువ్వే మేడం. స్టిల్ ఆమె నాతో కలిసినప్పుడు కూడా మెడ తాళి లేవు, మెట్టలు లేవు. జస్ట్ నాకు పెళ్లి అయింది ఒక మాట మాత్రం చెప్పింది. నేను కూడా జస్ట్ ఫన్నీగా చెప్పిందేమో అనుకున్నా, రూమ్ పెట్టుకున్నా. ఫస్ట్ కమిట్ నాన్న అన్ఎక్స్పెక్టెడ్ గా కలిసిపోయినా మేడం ఫిజికల్. తర్వాత చెప్పింది నాకు నిజంగా పెళ్లి అయింది, ఫోటోస్ చూపించేది. అబ్బాయి ఇంకేం చేయాలి, నేను కూడా నీకు అట్రాక్ట్ అయిపోయాను ఒక ఉద్దేశంతో స్టిల్ ఆ మైకల్ ఉండిపోయినా మేడం. నేను కూడా ఫ్రెండ్లీగా కలిసినావా? అదే కదా. అంటే లవ్ చేసుకుంటే కలుసుడు విన్నా, పెళ్లి చేసుకున్న తర్వాత కలుసుడు విన్నా, ఫ్రెండ్లీగా కూడా కలుస్తున్నారు జనాలు ఇవాళ రేపు. సార్ అంటే ఈ అమ్మాయి నేను డ్రింక్ చేసేటోళ్ళం సార్ రూమ్ లో. అది కూడా అలవాటు చేసావా? అంటే ఆ అమ్మాయికి అలవాటు ఉందంట మేడం. ఎట్లొస్తుంది బాబు? ఏమా నీకు అలవాటు ఉందా? నాకు అలవాటే లేదు. అలవాటు లేదా? లేదు. లేదు సార్, మేము 3 సంవత్సరాలు ప్రేమించుకుంటున్నాం కదా సార్. 3 నెలలు పెళ్ళైంది కదా సార్ మాకు. సో ఇప్పటికి ఇది కాదు కదా, అసలు తను బయట జ్యూస్ కూడా తాగదు సార్, కూల్ డ్రింక్ కూడా సరిగ్గా తాగదు సార్. సార్ వాడే సార్ ఏదో చేశాడు. నిజంగా సార్ నాకు అర్థం అవుతుంది. అదే కదా, అదే మొత్తం చెడగొట్టేశాడు అమ్మాయిని. నమ్మి వస్తే ఒక ట్రాప్ చేసాడు మేడం. అమ్మాయి అడిగి తాగిందో అడిగిన మేడం, తాగిన వాళ్ళే చెప్తాను. తనకు నాన్ వెజ్ కూడా అలవాట్లేదు సార్. బలవంతంగా తాగు బాగుంటది అని అన్నాడు. అమ్మాయి హైదరాబాద్ కి ట్రైనింగ్ వస్తే వేరే ట్రైనింగ్ ఇప్పిస్తున్నాడు, అది కథ. వేరే విషయంలో ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఏంది పనులు ఏంది? ఇప్పుడు ఈ విషయంలో రిషి ఈ ఒక్క ఆమెనా ఇలా ఎంతమంది ఇంట్రాక్ట్ చేసావు నువ్వు? మరి నిన్నొక్కడిని ఇంట్రాగేట్ చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి బాబు. ఇలా నీ టార్గెట్ ఇట్లా పెళ్ళైన పిల్లలా ఏంటి? నేను ఎందుకు చేస్తా మేడం? ఎందుకు చేయడం ఏంటి? మరి అలవాట్లేని అమ్మాయి అన్ని అలవాట్లు ఎలా నేర్చుకుంటది? అడిగా మేడం, అమ్మాయి తాగింది. ఇప్పుడు అలవాట్లు అంటే తాగరుగా మేడం. ఒకసారి 2 సార్లు అడిగితే చేసావా? అమ్మాయి తాగింది కదా మేడం. అడగడం కాదు, బలవంతం చేసావు మేడం. తాపిస్తే బలవంతం మేడం. 1-2 సార్లు అడిగి తాగుతావా అంటే తాగుతాను బలవంతం అంటారా మేడం? ఎలా అడిగావు? తాగుతావా అని అడిగావా? తాగుతావా తాగవా అన్నావా? అట్లా అన్నది మేడం. డ్రింక్ అలవాటు ఉందన్న లేదన్నది. పర్లేదు నార్మల్ చూడు ఒకసారి టేస్ట్ అంటే అమ్మాయి తాగింది మేడం. దానికి ఎవరేం చేస్తారు? ఏమో అలాగే అన్నాడా? అడగండి. 2-3 సార్లు తాగు 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 అన్నావంటుంది. తాగండి అన్నా మేడం. నేను ఒక్కసారి వాడిని లోపలేసి గట్టిగా ఇంటగ్రేషన్ చేస్తే నా వైఫ్ లాంటి ఎంతమంది జీవితాలు నాశనం చేశారు తెలిసిస్తారు మనకి. తెలుస్తుంది. అంతే అంతే, జీవితాలు కొల్లగొడుతున్నాడు. కొత్తగా పెళ్ళైంది కదా మేడం, 6 నెలలు అయితే లేదు. నిజంగా సార్ ఇది 6వ నెల సార్. ఇంకా ఆ రోజు కూడా రాలేదు సార్. డేట్ వస్తే 6 నెలలు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి దగ్గర ఎంత ఆశ పడి వస్తుందో ఒక అబ్బాయి కూడా అమ్మాయి దగ్గర అంతే ఆశ పడతారు కదా మేడం. ఆ అమ్మాయి నా డబ్బు చూసి వచ్చింది. అలాంటి నా అమ్మాయిని సార్ దాన్ని ఆశ అంటారు సార్. చూసి రావడం కాదు, చూపించి రప్పించుకున్నావు. నేను చూపించి రచ్చుకోలేదు మేడం. నేను ఆ అమ్మాయి వచ్చింది నా దగ్గరికి. నేను బలవంతంగా నా రూమ్ లో ఉండు, నాతో పాటు తిన్నా అని చెప్పలేదా మేడం? చాలా కిలాడి అని అర్థమవుతుంది. ఏం చూపిస్తే ఒక ఆడది ఇట్లా బుడలో పడిపోతుందో అని తెలుసుకున్నావు కాబట్టి. అందులోనూ అమాయక స్త్రీలు మేడం. అంత అమాయక స్త్రీలు నన్ను ఎందుకు మెయింటైన్ చేస్తుంది? గాని ఎందుకు పెళ్లి చేసుకుని ఎందుకు చేస్తుంది మేడం ఈమె? అంటే వాళ్ళ హస్బెండ్ చెప్పే విధానం ఏంటంటే, నా భార్యకి బయట జ్యూస్ కూడా తాగది, నాన్ వెజ్ కూడా తినదంటేనే మనం అర్థం చేసుకోవాలి ఆమె ఎంత సెన్సిటివ్. అంటే ఇలాంటి సెన్సిటివ్ వాళ్ళు కూడా తొందరగా నమ్మేసి వెళ్ళిందేమో కథం. అట్లా కొంచెం కన్వర్ట్ చేసి ఫిజికల్ చేసేసి ఆమెని మొత్తం ఆమె అతని ఒక హిప్నోటైజ్ చేసి పెట్టేసుకున్నాడు. అంటే నన్ను గ్రిప్ నేను పెట్టుకున్నా మేడం గ్రిప్ లో. ఏంటి మేడం ఇంకా మీరు కూర్చొని మాట్లాడుతున్నారు? అరే రాయనా, అవును ఆవేశం వస్తుంది కాదనలేదు. ఒక భర్త అంతగా ప్రేమించాడు మేడం. అతని ప్రేమను ఈమె అర్థం చేసుకోకపోగా తన కళ్ళ ముందర ఇంకోటితో కూర్చుంటే అసలు ఏమన్నా మ్యాచింగా? తన భర్త అక్కడ కూర్చున్నాడు, లవర్తో అక్కడ కూర్చొని ఉంది. ఏమన్నా మ్యాచింగ్? అసలు మాకే చూడడానికి అసహ్యంగా ఉంది. ఏమా నీకేమన్నా అర్థమవుతుందా?
అవును మేడం రూమ్ పోయినా అంటారు కదా, బర్త్డే ఉంటే పోయినా మేడం, తప్పే ఉంది మేడం, అడగని ఈ అమ్మాయిని. బర్త్డే రూమ్ లో చేసుకుంటారు ఈ రోజు రేపు? ఏమో మేడం బర్త్డే హోటల్స్ లో చేసుకోరా మేడం? బర్త్డే హోటల్స్ ఎవరు చేసుకోరా మేడం? హోటల్ వేరు, రూములలో వేరు. ఇందాక హోటల్ చూస్తుంది మేడం, మమ్మల్ని రూమ్ లో ఏం చూడలే. ఆయన రూమ్ అన్నాడు. ఆయన రూమ్ అని చెప్తున్నా, వేరే హోటల్ నేను 100కు 100 రూమే అని. నాకు ఆ మాత్రం తెలియదా? నేను చదువుకోపోవచ్చు కానీ ఆ మాత్రం కూడా తెలియనంత ఎదవని కాదు నేను. చెప్పు, ఆయన మాటకి అర్థం చెప్పు నువ్వు. అవును మేడం, మా రూమ్ లో ఉండే రూమ్ లో ఉండకుండా ఉంటుందా మేడం? ఒకసారి హోటల్ అంటావు, ఒకసారి హోటల్లో రూమ్ అంటావు, ఒకసారి రూమ్ లోకి వెళ్ళి బయట అంటావు. ఏంది నీ కథ? మేడం ఆ అమ్మాయి నాతోనే ఉంటుంది, అమ్మాయికి తిన్నీకి లేదు, ఏం లేదు, నాకు హాస్టల్లో ఇబ్బంది అవుతుందంటే నా రూమ్ లో పెట్టుకున్నా మేడం. డబ్బులు పంపిస్తలేవా నువ్వు మరి? సార్ ప్రతి నెల ఎంత ఒక్కసారి ఫోన్ చూడండి సార్, ఎంత ట్రాన్సాక్షన్ పంపిస్తున్నారు. కూర్చో టెన్షన్ పడకు. సార్ ఏంటి సార్ ఇలా జరిగితే ఎలా ఉండగలుగుతారు? నేను మాత్రం అవునవును బాబు, అవును. గుండె మొత్తం పగిలిపోయింది సార్. రేపు చచ్చిపోవాలి, ఎల్లుండి చచ్చిపోవాలని ఆలోచిస్తాను సార్. తన కోసం ఆగాను సార్, అంతే సార్. ఏందమ్మా డబ్బులు ఏం చేస్తున్నావు? మొత్తం పంపించినాయి. హాస్టల్ ఫీ కట్టినా సార్. సార్ ఒక్కసారి ఆ బట్టలు చూసారు సార్. ఎప్పుడు ఈ 3 సంవత్సరాల ప్రేమలో కానీ 3 నెలల పిల్లలో కానీ ఆ బట్టలు ఒక్కసారి వేసుకోలేదు. అంటే అప్డేట్ అయిపోయింది, హైదరాబాద్ వచ్చింది కదా సార్. ఏ అప్డేట్ సార్? జీవితాలు పోయడం అప్డేటా సార్? ఎంతమందిని మారుస్తారు సార్? టిష్యూ పేపర్లు మార్చినట్టు ముగ్గురు మారుస్తారా సార్? ఈ షాపింగ్ మొత్తం చేపించింది నేనే మేడం, నా పైసలతో చేపించిన, వాళ్ళ మొగుడేమి ఇవ్వలే కదా. ఎలా చెప్తారు సార్ నేను ఇవ్వలేదని? ఒక్కసారి ఫోన్ ఇప్పించేసి నాకు ఏదో వాళ్ళ మూడు డబ్బులు ఇచ్చా, నాకు ఇవ్వలే మేడం. నీకెందుకు ఇస్తుందా డబ్బులు? నీ కథ బాగుంది, నువ్వు మొగుడువా? నీకు ఇయనికి సరే మేడం, మొగుడిని కాదు మరి నేనే ఖర్చు పెట్టేదా డబ్బులు, ఇంకేంది? నువ్వు ఖర్చు పెడుతున్నానని చెప్తున్నావు కానీ అక్కడ జరిగిన సిచ్యువేషన్ నీకు అర్థమవుతుందా? అసలు నువ్వు ఖర్చు పెట్టాలని తనని ట్రాప్ చేసినావు కాబట్టే కదా. ఖర్చు పెట్టాలని ట్రాప్ చేయలేదు మేడం, ఆ అమ్మాయి దగ్గర నన్ను లవ్ చేస్తూ నా దగ్గరికి వచ్చి నా రూమ్ లో ఉన్నాను, అన్ఎక్స్పెక్టెడ్ అయిన తర్వాత లవ్ లో ఉన్నాం మేడం. లవ్ గివ్ అని మాట్లాడకు. లవ్ అనే ఆ పదాన్నే అసహ్యం చేసి పడేశారు. ఒక పెళ్ళైన అమ్మాయిని పట్టుకొని లవ్ చేసినా అంటావు. మీకు మీరు ఏదన్నా లవ్ చేసి డిసైడ్ చేసుకుందా ఇదేమన్నా? పక్కనోడి భార్య తీసుకొని వచ్చి కూర్చోబెట్టుకొని లవ్ చేసినా అంటున్నారు. సరే పెళ్లి చేసుకుంటావు మరి ఆ అమ్మాయిని? చేసుకోండి సార్. పెళ్లి కూడా చేసుకో. ఏం లవ్ ఇది? నీది లవ్ కాదు, లస్ట్ ఇది. నేను అప్పుడు పెళ్లి చేసుకుంటాను చెప్పలే, నేను చెప్పిన పెళ్లి చేసుకుంటా అని చెప్పలే. మరి ఏం సాధిద్దాం అనుకుంటున్నావు నువ్వు మరి ఆ అమ్మాయి తోటి? నీకు బుద్ధి లేదా అసలు? చెప్పలేదంటున్నావు మరి అప్పుడు అసలు ఆ తెలివి ఎక్కడ పోయింది సార్? ఇప్పుడు తను చేసుకోవడం అంటున్నాడు కదా సార్, ఇప్పుడు నేను వదిలేస్తాను. ఏం చేసేది అడగండి సార్. చెప్పండి అమ్మా, ఏ జీవితం కావాలి నీకు? భర్తతో జీవించాలా లేక నువ్వు ఉంచుకున్నోడుతో జీవిస్తావా? కాదు సార్, అక్కడ జీవించడానికి ఆప్షన్ లేదు సార్. ఆయన వద్దంటుండు, నాకు వద్దు అని చెప్తుండ. ఆయన వద్దు అంటున్నారా మీరు? అంతే కదా సార్. ఇప్పుడు సార్ నేను ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను, ఎందుకు పంపించేస్తారు తను? అలానే ఇంకొకటితో తిరుగుతుంటే ఏ మగాడు ఒప్పుకుంటాడు? ఒకటి చూపించాను సార్ సొసైటీలో. ఎవరు ఒప్పుకోవాలన్నా కూడా చాలా పెద్ద గుండె ధైర్యం కావాలి. మరి అంటప్పుడు నేను అలా ఒప్పుకోగలను సార్? చదువుకున్న వాళ్ళే అట్లా ఉంటే సార్, ఏ చదువు సంజయ్ లేనోండి, ఆటో నడుపుకునేవాడిని, అసలు అక్కడ నెంబర్ రాసినా కూడా తెలియనోండి. సో అలాంటిది నేను ఎలా ఒప్పుకోగలను సార్? బాబు, నువ్వు వీళ్ళ లైఫ్ లోకి వచ్చే చాలా పెద్ద డిస్టర్బెన్స్ క్రియేట్ చేసినావు. వీళ్ళ లైఫ్ నుంచి వెళ్ళిపోతే మంచిది. మళ్ళీ ఒకసారి అమ్మాయి జోలికి వస్తే మాత్రం అస్సలు బాగోదు. అమ్మాయి వెళ్ళేసి కంప్లైంట్ ఇస్తే మాత్రం 6 నెలలు జైల్లో కూర్చుంటావు. స్టార్టింగే మీ మంచి కోసం చెప్తున్నాం. ఎక్కడైనా భర్త కొట్టాడను, భర్త వదిలేశాడను ఆడది ఏడుస్తూ ఉండడం చూశాను. ఒక అమ్మాయిని నమ్మి ప్రేమించిన ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఏడుస్తున్న భర్తని ఇప్పుడే చూడడం మేము. ఎంత తప్పిస్తున్నాడో చూడమ్మా. అలాంటి మనిషిని నీకు ఎలా మోసం చేయాలనిపించింది? అందుకని మా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం మేడం. ఏందో అందుకనంట ఆయన ఏడ్చినందుకు పోతున్నావా నువ్వు? ఏందమ్మా ఏదైనా మైండ్ లో ఎక్కుతున్నా? చదువుకున్న దానివేనా? అసలు నాకు అనిపిస్తలేదు మేడం. ఏమో అండి, నాకు ఏం ట్రాప్ చేసిండో. ఆ అమ్మాయికి మందే తాగిపించావు, మందులో ఏమన్నా కలిపావా? ఆ అమ్మాయి బుర్ర అట్లా పని చేయకుండా చేసేసావు. నేనేం చేసాను? ఆ అమ్మాయి నన్ను జీవితం నాశనం చేసింది. నీ జీవితానికి ఏమైంది నాయన? అయ్యింది మేడం, మచ్చయింది. ఏం మచ్చయింది? మస్తు అయింది మేడం, నాకైతే ఇది వచ్చిన జీవితానికి. మచ్చయిందా ఖర్చు అయిందా? మచ్చయింది, ఖర్చు అయింది, మొత్తం అయింది మేడం. రెండు అయినాయి. మరి నాకయ్యే దాని గురించి ఏమంటామ్మా? తను అలాంటి అమ్మాయిని ఎంతమంది చూసాను నాకేం తెలియదు. మొదటిసారిగా చూశాను, ఇష్టపడ్డాను, ఎమ్మటపడ్డాను, ఒప్పించాను, ఇంట్లో చెప్పాను, కాదంటే బయటికి తీసుకొచ్చి మరి పెళ్లి చేసుకుని పోషిస్తున్నాను. లాస్ట్ కి ఇప్పుడు జాబ్ కొట్టిద్దని మా జీవితాలు మార్చాయని కూడా చదివిస్తున్నా మేడం. కరెక్టేలే బాబు, నువ్వు చెప్పేదంతా కూడా అందులో ఎంత నిజాయితీ ఉందో మాకు బాగా అర్థమవుతుంది. నువ్వు చదువుకోలేకపోయినా మేము చదివించావు పాపం. ఇప్పుడు రేపటి రోజున నీకు కూడా సేమ్ ఇలాంటి పొజిషన్ వస్తే ఏం చేస్తావు చెప్పు? నా పిల్లల్ని చంపేస్తా సార్.
ఇప్పుడు అతన్ని చంపేయమని చెప్తారా? నేను ఎందుకు చెప్తా? అవతల వ్యక్తికి ఏమన్నారా? వాడు పిల్లని కంట్రోల్ పెట్టుకోలేదు, వాళ్ళ పిల్లని కంట్రోల్ నేనేం చెప్తాను? నీలాంటి వాళ్ళు ట్రాప్ చేస్తారని పాపం తనకు తెలియదు కదా, అందుకే పంపించాడు. చేసిందంతా నువ్వే అసలు ఇక్కడ. అందరు నీ లెక్క తెలివిమంతులు ఉంటారు కదా, కొంతమంది అమాయకులు ఉంటారు. వాళ్ళు పిల్లలను నమ్మి హైదరాబాద్ లాంటి సిటీస్ కి పంపించి కోచింగ్ ఇప్పిస్తుంటారు. మాకు ఇలాంటి తప్పుడు ఆలోచనలు రావు కదా సార్. అదే కదా, ఈ అమ్మాయి తప్పుడు ఆలోచన నా దగ్గర వచ్చింది కాబట్టి నేను ఉన్నా. ఈ అమ్మాయి తప్పు రాకపోతే నేను ఎందుకుంటా మేడం? బాబు మంచిగా చెప్తున్నా, మాట విను, అమ్మాయిని వదిలేయి. లేకపోతే స్వయంగా మేమెళ్ళి కంప్లైంట్ ఇస్తాం. ఆమె వద్దంటుంది, ఆమె కావాలంటే అది కథ వేరే ఉంటుంది. ఆమె వద్దంటుంది, బలవంతంగా ఉంచుతున్నాం అంటున్నా. లేదు సార్, నాకు కొంచెం టైం ఇస్తే అమ్మాయితో మాట్లాడి ఒప్పించుకుంటా. టైం లేదు, ఏం లేదు, టైం లేదు. దేనికోసం ఒప్పించుకుంటావు? పెళ్లి కోసమా, ఉంచుకోవడానికా? పెళ్లి ఎందుకు చేసుకున్నాడు? కమెంట్ స్టడీస్ ఓన్లీ. ఏం కంబైన్ స్టడీస్? కంబైన్ స్టడీస్ పేరు పెట్టకండి దరిద్రంగా. మీరు కంబైన్ ఇంకేదో చేస్తున్నారు అంటే టైం అంటే ఫైనల్ టచ్ అప్ ఇస్తాడేమో. అదే అండి, అదేనా? అందుకే అట్లా ఎందుకు చేస్తా సార్? అదే అనుకుంటా, ఫైనల్ టైం ఏంటంటే అదే ఉంటది. సార్ బ్లాక్ మెయిల్ చేసినోడు అదెందుకు చేయడు సార్? ఏమో సార్, ఇప్పుడు వదిలేసి రేపు చంపేస్తాడేమో సార్, నా భయంగా ఉంది సార్. మీ మంచి కోసం చెప్తున్నా, మీరు అక్కడ నుంచి లేవండి బాబు, మీరు లేవండి. మీరు లేవండి మా, మీరు ఇటు రండి. అసలు నువ్వేం అసలు కూర్చో, ఇటు కూర్చో. ఇప్పుడే చెప్తున్నాం, వాళ్ళిద్దరు వెళ్ళి మా జీవితంలో మా సంసారంలో వీడొచ్చి చెడగొడుతున్నాడు అని కంప్లైంట్ ఇస్తే మాత్రం మీకు చాలా పెద్ద ప్రాబ్లం అవుతుందండి. ఇప్పుడే చెప్తున్నా, మీ మంచి కోసం చెప్తున్నా. ఆమెకి ఇష్టం లేదు, ఫోటోలు గీటోలు ఏమున్నాయో డిలీట్ చేయండి మా ముందు. ఫస్ట్ ఫోన్ ఇవ్వండి మీది. మేడం ఫోన్ తీసుకోండి. ఇప్పుడే అమ్మాయితో ఫోన్ చేపిస్తా 100 నెంబర్కి. ఆ ఫోటోస్ ఓపెన్ చేయండి, ఫోటోస్ ఒకసారి ఫోటోస్ చూపించండి ఏమున్నాయో. సార్ అయినా తను చూపించడం కాదు సార్, మనమే దగ్గరుండి క్లియర్ చెప్పిద్దాము. లాక్ ఏంటో కూడా చెప్పు కొంచెం మాకు, ఎందుకంటే మళ్ళీ అవి ఎక్కడన్నా సేవ్ అయ్యా అనుకోండి, ఎక్కడెక్కడ పెట్టాడో మనకు తెలియదు. ఎందుకు ఉంచుకున్నావు ఈ ఫోటోలు? పచ్చళ్ళు వేసుకుందామనా? బ్లాక్ మెయిల్, ఫ్యూచర్ లో బ్లాక్ మెయిల్ చేసేసి అమ్మాయిని రప్పించుకుందామనా? అందుకు అట్లా ఎందుకు చేస్తారు? ఇంకెంతమంది ఉన్నాయి ఫోటోలు? ఏదో ప్రేమతో ఉంచుకున్నా కదా సార్. అది ప్రేమ, అదొక మూమెంట్, హ్యాపీనెస్ కోసం ఉంచుకుంటే దానికోసం ఉంటది సార్. నాకు అర్థం కాదు. ఫోటోలు చూడలేకుండా పోతున్నాం మేడం, ఎలాంటి అదే కదండి. ఏందమ్మా కొంచెం అన్న బుద్ధి ఉందా మేడం? ఏ ఫోటోలు అమ్మా ఇవి? వాటితోనే బ్లాక్ మెయిల్ చేస్తుంది సార్ నన్ను. అరే ఇలాంటి దిగడం నీ మిస్టేక్ కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వద్దని చెప్పిన దిగుదామని అతను ఒప్పించి. చదువుకుంటున్నావు కదమ్మా, కొంచెం కూడా జ్ఞానం లేదమ్మా నీకు? నాకు డ్రింక్ చేసి తీసిన ఫోటోలకి దానికి ఆన్సర్ నేను ఎట్లా చెప్తా సార్? సార్ ఆ అమ్మాయి డ్రింక్ చేసింది, సరే దిగుదామంటే సార్ నేను తీసుకుని బలవంతంగా ఎవరు ఫోటో తీసుకోలేదు. అరే డ్రింక్ చేయించి ఫోటోలు దిగిపించినావు తెలుసా ఎంత పెద్ద నేరమో నీకు? రేప్ చేసినావు, రేప్ కేసు పడుతుంది నీ మీద, రేప్ కేసు. డ్రింక్ చేసినాక నాకు ఏం కూడా తెలియదు, అతను తీసిన తర్వాతనే నాకు తెలిసింది. సో అవి చూపించేసి రోజు రమ్మంటా ఉంటాడు నిన్ను. అవును, దాన్ని తెలుసా? అలా బ్లాక్ మెయిల్ చేసి ఇంకా రమ్మనంటే ఇంకెందుకు? ఫోటోలు అన్నీ ఉన్నాయి మేడం. బ్లాక్ మెయిల్ జరిగితే ఒక్క మాట నాకు చెప్పాలనిపించలేదని. చెప్పాలనుకున్నా కానీ మా ఆయన వచ్చేసరికి ఏం చెప్పలేకపోయినా. వెళ్ళిపోదాం అనుకున్నా మా ఆయన దగ్గరికి, కానీ అతనే ఫోటోల వల్ల ఉంచడం వల్ల నువ్వు ఆగిపోయినావు. అవును మేడం. ఇది ఇంత బ్లాక్ మెయిల్ చేస్తా ఉంటే ఏ ఆడదైనా ఇంకేం చెప్పుకుంటారు? టీమ్ మెంబర్స్ బాబు ఇక్కడ రండి మా, ఈ ఫోన్ కాస్త సేవ్ చేయండి, దగ్గర పెట్టండి, సీక్రెట్ పెట్టండి. చెక్ చేసి దాంట్లో ఏమేమి ఉందో చేసి అమ్మాయి ఫోటో డిలీట్ చేయాలి. ఫ్యూచర్ లో ఏదైనా సైట్ లో అప్లోడ్ చేస్తే అమ్మాయి జీవితం ఖరాబ్ అవుతుంది మేడం. ఏదైనా ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లలో ఎవరి జీవితం ఖరాబ్ అయ్యేది? అమ్మాయిది. అమ్మాయిది. అవును, అతను ఫేస్ మార్క్స్ చేసుకుంటాడు. ఇట్లాంటి వాళ్ళకు కూడా అలాంటి వాళ్ళే కదా సార్ కావాలి. చెప్పంగానే నమ్మేసే వాళ్ళు, ఒక కొంత డబ్బుల్ని చూపిస్తే అట్రాక్ట్ అయిపోయే వాళ్ళు, ఆ మందు తాగు అనగానే అందులో ఏముందో, అతను ఎందుకు అంత ప్రేమకిచ్చాడో అని తాగేసే వాళ్ళే కదండి అలాంటి వాళ్ళకి కావాలి. మొత్తానికి ఒక అమాయకురాలు కావాలి వాళ్ళకి. మేడం ఇన్స్టిట్యూట్ లో నేను ట్రైనింగ్ వల్ల కొంచెం నాకు అన్ని చెప్తాడని ఆ ఉద్దేశం. అన్ని మాట్లాడద్దు, నన్ను ప్లాన్ చేసుకుని వచ్చింది. వాళ్ళ హస్బెండ్ ఊర్లో ఉన్నాడు కదా, మీకు ఫిజికల్ నేను కావాలి, నాతో తిరగాలి బండి మీద అంటే ఆమె కూడా ప్లాన్ తో వచ్చింది. ఇప్పుడు వద్దంటున్నా కదా మేడం, ఇప్పుడు వదిలే అంటే ఆమె నచ్చినప్పుడు వస్తుంది, నచ్చినప్పుడు పోతావు మేడం. వదలలేకపోతున్నా అంటే నేను బుగ్గా కదా, నీకు నచ్చినప్పుడు వస్తావు, లేనప్పుడు పోతావు. ఏందమ్మా ఇది? అంటే మొగోడు నీకు పెళ్ళైందని కొంచెం కూడా జ్ఞానం లేదు. ఏదో మొగోడు లేడు, దూరంగా ఉన్నాడు, నేను ఏకాంతంగా ఉన్నా, ఫిజికల్ కావాలని ఏదో టైం పాస్ చేసింది, బుక్ అయిపోయింది. అయినా నువ్వే కరెక్ట్ గా ఉండుంటే ఇంతవరకు ఎందుకు వచ్చేది? ఆ తాగడం ఎందుకు వచ్చేది? ఆ ఫోటోలు ఎందుకు దిగేదానివి? రూమ్ వరకు ఎందుకు వెళ్ళేదానివి? ఇప్పుడు నా భర్త దగ్గరికి వెళ్తాను అని ఎందుకు బాధపడతావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ దగ్గర ఉంది మా,
అసలు నీకు పరాయి మొగుడుతో మాట్లాడే అవసరం ఏముందమ్మా? నాకు అర్థమైతే లేదు. నువ్వు కోచింగ్ సెంటర్ లో కోచింగ్ తీసుకొని హాస్టల్ వచ్చి ఉండి తిని నీ గోల్ ఏముంది? అల్టిమేట్ గోల్ ఒక జాబ్ కొట్టాలని నీ గోల్ ఉంది. ఆ గోల్ ని వదిలేసి నువ్వేంది ఈతను వెనక పడుతున్నావు? ఇతనా నీ గోల్? ఫిజికల్ కలవడం నీ గోలా? మా ఆయన ముందు నేను జాబ్ తెచ్చి చూపించాలనేది నా గోల్. గోల్ మరి ఏందమ్మా ఈ టెన్షన్లలో పడవు? ఈ టెన్షన్ ఉంటే నీకు చదువు మెదడుకి ఎట్లా ఎక్కుతుంది? సార్ ఇప్పుడు వదిలేయమంటున్నాను సార్, నేను మా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను. ఎవరైనా కూడా గుర్తు పెట్టుకోండి అమ్మా, ఒక ఫిజికల్ అటాచ్మెంట్ వచ్చిన తర్వాత ఎట్లా వదులుతాడు? మీ ఇద్దరిది ఇల్లీగల్ సంబంధమే, అది ఏ పరిస్థితుల్లో అయినా కూడా వదలాల్సిందే. అది కంటిన్యూ చేయడానికి ఏమీ లేదు. అయినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆడది ఛాన్స్ ఇవ్వకుంటే మొగోడు ఎలా వస్తుంది దగ్గరికి? ఛాన్స్ ఇస్తేనే కదా వచ్చేది కదా మేడం? అంతే కదండి. 100% నువ్వు ఇచ్చిన చనువు వల్లే ఇంత స్టోరీ నడిచింది. ఇప్పటికైనా సరే సార్, ఇప్పుడు ఆమె కళ్ళు తెరుచుకుంది, మూసుకుపోయిన కళ్ళు ఈ రోజు తెరుచుకొని తన భర్తే కావాలంటుంది, న్యాయం చేయమంటుంది, తనని కాపాడమని, మనం సేవ్ చేయమని మన దగ్గరకు వచ్చింది. విషయం కూడా అక్కడ దాకా ఎందుకు వచ్చిందంటే అతని దగ్గర ఆ ఫిలిమ్స్ అన్ని ఉండడమే. అతను చేసింది నేరం, ఇతనికి శిక్షలు అర్థమయ్యేటట్టు చెప్పి ఈయన దగ్గర నుంచి ఈమెను సేవ్ చేసి వాళ్ళ భర్తకు కలపడమే సార్ ఇప్పుడు మనకున్నది. అంటే కంబైన్డ్ స్టడీ కోసం అనేసి తన దగ్గరికి వెళ్ళినప్పుడు తన దగ్గర ఉన్న వాటిని అట్రాక్ట్ చేయించి, డ్రింక్ చేయించి, తనకు లేని అలవాటిని తనకి నేర్పించి అక్కడ తనని యూజ్ చేసుకొని ఆ ఫొటోస్ పట్టుకొని బ్లాక్ మెయిల్ చేస్తానో తను అలా తయారైంది. ఎప్పుడైతే తనకి తను రియలైజ్ అయ్యిందో తన భర్త దగ్గరికి వెళ్ళాలి చెప్పాలి అని అంటే ఆ సిచ్యువేషన్ తను ఇవ్వట్లేదు కదా. బ్లాక్ మెయిల్ చేసినప్పుడు ఇంకెవరితో చెప్పుకుంటుంది తను? ఆ సిచ్యువేషన్ బేర్ చేయలేకపోయింది. అందుకే ఇప్పుడు మన ముందు వరకు వచ్చింది కాబట్టే కదా తను చెప్తున్నారు, లేదు నా భర్త దగ్గరికి వెళ్తానని. ఈయన కూడా బ్లాక్ మెయిలింగ్ చాలా ఎక్కువ చేస్తున్నాడు. పరాయి స్త్రీ పెళ్ళైన స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు, ఫోటోలు పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ఈ 3 కూడా క్రిమినల్ కేసు కిందకి వస్తుంది మేడం. ఒకవేళ వీళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ అవుతుంది, చాలా పెద్ద క్రిమినల్ సెక్షన్స్ పడతాయి. ఈవెన్ స్టేట్ వదిలి కూడా వెళ్ళలేడు, అంత పెద్ద సెక్షన్స్ పడతాయి. కండిషనల్ బెయిల్ తీసుకోవాల్సి వస్తుంది. ప్రతి వారానికి ఒకసారో 2 రోజులకు ఒకసారో స్టేషన్కి వెళ్ళేసి సిగ్నేచర్ చేయాలి. అలాంటి బెయిల్ దొరుకుతుంది. బతికి ఉన్నా కూడా ఒక గులాంలా బతుకుడు అవుతుంది. బయటికి వెళ్ళాలన్నా కూడా కోర్టు పర్మిషన్ తీసుకుని వెళ్లాల్సి వస్తుంది. నీ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు, నీ ఫోన్ చెక్ చేస్తారు, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు. ఇంకేదైనా మిస్టేక్ దొరికితే మళ్ళా ఆ మిస్టేక్ కూడా అదో కొత్త ఎఫ్ఐఆర్. కానీ ఇలాంటి వాళ్ళు వెళ్ళాలి సార్. ఒకరు ఇద్దరు వెళ్ళందే మాత్రం సొసైటీలో మిగతా ఇలాంటి అమ్మాయిలు కళ్ళు తెచ్చుకోలేరండి. అయినా సార్ నాదొక డౌట్ సార్, ఇప్పుడు ఆ అమ్మాయిని కాదు ఇంకెంతమందిని ట్రాప్ చేశాడా అని డౌట్ వస్తుంది ఇప్పుడు నాకు. అది నేను అడగాలి మేడం, ఆ అమ్మాయి నాలంటే ఎంతమందిని ట్రాప్ చేసిందో. అక్కడ ట్రాప్ అయినట్టు ఇక్కడికి కూర్చోదా? అదే కదా. మీరు చెప్పండి అమ్మా, మీ అల్టిమేట్ గోల్ ఏంటి? మీరు అతనితో ఉండాలనుకుంటున్నారా? లేదు కదా, ఖచ్చితంగా లేదు కదా. లేదు సార్. మీ హస్బెండ్ తో ఉండాలనుకుంటున్నారా? నాకు ఉంటా అని చెప్పినావు కదా, అంటే నువ్వు నాతో ఫిజికల్ ఉన్నప్పుడు ఆ ఇంత సుఖం వచ్చిన కొద్దిసేపు అట్లా చెప్తావా, తర్వాత మళ్ళీ ఇట్లా చెప్తావా? అరే నువ్వు మళ్ళీ గదే మాట ఎత్తుతున్నావు, నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ నువ్వు డ్రింక్ అలవాటు చేసిన తర్వాతనే ఆ అమ్మాయి అలా అయింది. మేడం అలవాటు అంటే నేను ఒకసారి తాగని చెప్పిన, ఇప్పుడు అలవాటు చేయడం ఉంది మేడం. నువ్వు సింపుల్ గా తాగినా అని చెప్పకు. ఆ అమ్మాయికి లేని అలవాటు ఎక్కడి నుంచి వచ్చింది? అసలు అలవాటే లేని వ్యక్తి ఎలా తాగుతుంది? నాకు అర్థం కాదు మేడం. నేను చెప్తారు నా మస్తు మంది చెప్తారు. దీని గురించి డిస్కషన్ నువ్వు పెట్టడానికి కూడా లేదు, నువ్వు పదే ఆ అమ్మాయి నా మాట అనడానికి కూడా లేదు. ఇది అంతా నా కర్మనే. ఏదండి నేను మీతోనే వస్తాను, నేను తెలియక తప్పు చేసిన, ప్లీజ్ అండి. అతని వల్ల నేను మాయలో పడిపోయినా, మీతోనే వస్తాను. ఎట్లా ఒప్పుకుంటాడు అంత పెద్ద తప్పు చేసిన తర్వాత? బాబు ఎమోషన్ అవ్వకమ్మా, నీకు సారీ చెప్తుంది కదా. సారీ అండి, సారీ మేడం. ఇప్పటికీ నేను తన కాపాడుకోవాలని ఎంత దూరం వచ్చాను, కానీ తన తిన్నే వదిలేయాలి కాదు మేడం. నేను నిజాయితీగా నువ్వెంత ప్రేమించావో మాకు అర్థమవుతూనే ఉంది బాబు, నువ్వెంత తప్పిస్తున్నావు కూడా మాకు అర్థమవుతూనే ఉంది. తన తప్పు నాకు అర్థమైంది కాబట్టి మేడం ఇప్పుడు నేను తను యాక్సెప్ట్ చేస్తూ ఉంటాను. ఫోన్లే బాబు, సంతోషం. మీలా అర్థం చేసుకునే భర్త తనకు దొరకడం నిజంగా తన ఏ జన్మలో చేసుకున్న పుణ్యం. చెప్పాలంటే ఆ భర్తకి చాలా రైట్స్ ఉన్నాయి మేడం. అడల్టరీ ఈజ్ ఏ గ్రౌండ్ ఫర్ డివోర్స్. తన భార్య అక్రమ సంబంధంలో ఉంటే తనకు డివోర్స్ తీసుకునే హక్కు ఉంది. ఇది మన చట్టం మనకు కల్పించింది. కానీ డివోర్స్ కాకుండా నా భార్య నాకు కావాలని చెప్తున్నాడు కదా, నిజంగా మెచ్చుకోవాలి, చాలా మెచ్చుకోవాలి సార్, చాలా పెళ్ళైన 6 నెలలకే మళ్ళా. అవును, 3 నెలలు కాపురం చేసింది. 3 నెలల కాపురానికే ఏం చేద్దామా, తనకి ఏం చేద్దాం చెప్పండి మీరిద్దరు. నాకు తెలియకుండా నన్ను మైకంలో దింపి నాకు డ్రింక్ అలవాటు చేసి బ్లాక్ మెయిల్ చేసి ఫోటోలు తీసి వాటి వల్ల నన్ను బెదిరింపులతోని మా ఆయన దగ్గర వెళ్ళలేకపోయినా, సో దాని వల్ల ఏ శిక్ష వస్తుందో అది మీరే కంప్లైంట్ ఇస్తావు కదా నువ్వు? ఇస్తాను మేడం, తప్పకుండా మేడం. తనైతే యాక్సెప్ట్ చేస్తుంది. ఇద్దరు ఓకేనా? ఓకే, రేపు మార్నింగ్ రండి, మనం పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి, నేను రాకపోయినా నా జూనియర్ కి పంపిస్తాను,
మీరు పిఎస్కి వెళ్ళేసి కంప్లైంట్ ఇవ్వండి. సార్ అవి ఫోటోస్ డిలీట్ చేస్తా సార్, కేసు అంటే వద్దు సార్, అవి నేను డిలీట్ చేస్తా సార్ ఫోటోస్. ఇప్పటిదాకా చాలా మంది అయ్యో, కదా. ఉంచుకుంటా సార్, ఉంచుకుంటా, నాతోటే ఉండాలి, నేను అది పోలీసు వాళ్ళ ముందు చెప్పండి, మీరు ఉంచుకుంటా అని చెప్పండి. కాదు సార్, ఇప్పుడు మళ్ళీ నా జీవితం అది అయిపోతుంది సార్. నేను కోచింగ్ కోసమైనా వచ్చిన. ఆహా, ఇంతకు ముందు బాబు, ఇంతకు ముందు నీ మాట్లాడలేవే, ఇప్పుడు మాత్రం అలా అంటే ఆ అమ్మాయి నన్ను మళ్ళీ నాతో ఉంటా అనుకున్నా, ఇప్పుడు ఉండా అంటుంది కదా మేడం, ఏం చేయాలి మేడం? వద్దు సార్ అదంతా, కావాలంటే నేను మీ ముందే ఆ ఫోటో డిలీట్ చేస్తాను. ఇంకా మేడం ఒకవేళ ఫ్యూచర్ లో ఫోన్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తే అది నమ్మకం లేదు మేడం. ఖచ్చితంగా. అయితే ఇక్కడ ఈ అబ్బాయి కూడా ఏదో ఫిజికల్ నీడ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవాలని చెప్పేసి ఈమెతో రిలేషన్షిప్ పెట్టుకున్నాడు, ఏదో ఫిజికల్ గా ఏదో ఈ మూమెంట్ ని ఎంజాయ్ చేద్దామని పెట్టుకున్నాడు. కానీ సార్ నేను అసలు ఒకసారి పర్సనల్ కలిసి తన కాళ్ళు పట్టుకొని నేను బచ్చలాట జరిగింది సార్. ఓకే, ఏమన్నాడు? నీ భార్య ఫోటోలు ఉన్నాయి, నీ భార్య నాతో డబ్బులు ఖర్చు పెట్టించుకుంది, ఇంత జరిగిందంటే నేను ఎలా వదులుతాను, ఏం చేసుకుంటా చేసుకో, ఎక్కడ తీసుకెళ్తే తీసుకో. ఇప్పుడు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మేము కూడా ఉన్నాం, మనం చేద్దాం, ఏం చేద్దామో మనం చేద్దాం. వద్దు. సరే, జీవితాన్ని మళ్ళీ నిలబెట్టింది మీరే. నేను చెప్పిన సార్, అసలు అమ్మాయికి అసలు నేను మళ్ళీ మెసేజ్ లేదు, ఫోన్ చేయను, అసలు ఏం చేయను సార్. ఈమె కంప్లైంట్ ఇస్తుందంట, క్రిమినల్ కేసులు అయితే. నీ కెరీర్, నీకే కోచింగ్ కోసం నువ్వు దేనికి వచ్చినావు? జాబ్ కోసం వచ్చినావు, కోచింగ్ చేసి ఒక జాబ్ తెచ్చుకుందామని వచ్చినావు. కానీ ఇప్పుడు జాబ్ కాదు, నీ మీద కేసులు అయితే. నువ్వేం సాధించావు హైదరాబాద్ వెళ్ళి అని ఎవరన్నా అడిగితే ఒక కేసు సంపాదించినా అని చెప్పండి, జాబ్ కాదు. సార్ నన్ను నమ్మకం మా ఫ్యామిలీ ఉన్నారు సార్, వాళ్ళు పొలం పల్లి చేసుకుంటుంటారు సార్. ఇది ముందుండాలి కదా బాబు. సార్ ఏదో అలా జరిగిపోయింది సార్, నేను ఒప్పుకుంటున్నాను సార్. మీరేమున్నా కూడా మాకు కాదు, మేమైతే చెప్పినాం, ఇంకా వాళ్ళిద్దరికి చెప్పకండి. వాళ్ళిద్దరు ఎలా అంటే అలా మీరు బయటకు వెళ్ళి వాళ్ళ కాళ్ళు మోపుతారా, వాళ్ళకి ఏం చేస్తారా చేయండి, వాళ్ళకి కూల్ డౌన్ చేయండి, కంప్లైంట్ ఇవ్వకుండా చూసుకోండి. ఇది నేను మీకు ఇచ్చే సలహా. వాళ్ళు ఇస్తే మాత్రం చాలా దారుణం అవుతుంది మీకు. సరేనా? ఓకేనా? థ్యాంక్ యూ. సరే, చూశారు కదండి, వినయ్ మరియు సంగీత మధ్యలో ఇలాంటి ఋషి లాంటి వాళ్ళు చాలామంది ఎంటర్ అయిపోతుంటారు. వాళ్ళని ఏదో ఒక మాటలతో మభ్యపెట్టి వాళ్ళకి కావాల్సింది ఏముందో అది తీసేసుకుంటూ ఉంటారు. తీసుకున్న తర్వాత ఆ ఫొటోస్నన్నిటినీ పెట్టి బ్లాక్మెయిల్ చేసి జీవితాన్ని చిన్నాభిన్నం చేసేస్తారు. ఇలాంటి వాళ్ళు ఇంకా ఎంతమందో. ఇలాంటి ఋషులకి ఖచ్చితమైన శిక్ష పడేలాగా చక్కగా అలీ గారు. యాక్చువల్లీ మేడం, ఈ ఇష్యూస్ అనేటి చాలా కామన్గా వస్తున్నాయండి. జనరల్గా భార్య భర్తలే కాదు, ఇప్పుడు మన ఈ ఎపిసోడ్లో ఒక భర్త భార్యని నమ్మి హైదరాబాద్కి పంపించాడు కోచింగ్కి. కానీ భార్య వేరే వాళ్ళతో రిలేషన్షిప్ పెట్టుకొని సొంత భర్తని, కట్టుకున్న భర్త జస్ట్ 6 నెలల కాపురం, 6 నెలల మ్యారిటల్ లైఫ్నే 6 నెలల్లోనే అక్రమ సంబంధం పెట్టేసుకుంది వేరే వాళ్ళతో. అంటే మనం అర్థం చేసుకోవచ్చు, మన భార్యల్ని, మన అక్కల్ని, మన చెల్లెల్ని, ఎవరినైనా కానీ ఒక ప్రదేశంలో కోచింగ్ కోసమైనా జాబ్ కోసమైనా పంపించినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు అక్కడ ఎలా ఉంటున్నారు అనేది ఒక చిన్న నిఘా పెట్టాలి. వాళ్ళ సర్కిల్ ఎలాంటిది, వాళ్ళ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు అనేది కూడా ఒక నిఘా పెట్టాలి. ఇంకా చాలా మంది భర్తలు కానీ ఎవరైనా కానీ అందరికీ ఈ ఎపిసోడ్ ఒక కాషన్ లాంటిది. సో వేరే ప్రదేశానికి జాబ్స్ చేయడానికి పంపించేటప్పుడు కొంచెం ఆలోచించి పంపించాలని కోరుకుంటున్నాను మేడం. అలాగే సంగీత కాసేపు నిజమేనండి నేను వెళ్ళాను అంటుంది, కాసేపు నాకు ఇష్టం లేకపోయినా నేను చేశాను అంటుంది, ఇంకొంతసేపు అతని దగ్గర ఫోటోలు ఉన్నాయి కాబట్టి నేను లొంగాల్సి వచ్చింది అంటూ ఉంటుంది. ఇలా అమ్మాయిలు ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మెంటాలిటీతో అసలు ఎందుకు ఉండగలుగుతున్నారు, వాళ్ళకి తగిన జాగ్రత్త ఉండేలాగా మీరు తెలియచేయండి మేడం. దీనికి కారణం ఏంటి అంటే, ముందుగా ఆ అమ్మాయి తన భర్త తీసుకొచ్చి సిటీలో వదిలిపెట్టిన తర్వాత తను ఏదైతే గోల్ రీచ్ అవ్వాలి అని అనుకుంటుందో, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్లో సరిగ్గా అర్థం కాలేదు. అక్కడ అర్థం కాక ఏదో కంబైన్ స్టడీలో అయినా అర్థమవుతుంది అని ఏదో చదువుతున్న వ్యక్తి కనిపించాడు కదా అని ఆశతోటి అతని దగ్గరికి వెళ్ళడంతో ఆ ఎదుటిగా ఉన్నటువంటి వ్యక్తి మంచివాడా చెడ్డవాడా, తన మనసులో ఈ అమ్మాయి యొక్క ఉద్దేశం ఏంటి అనేది తెలుసుకోలేకపోయింది. అక్కడ మిస్టేక్ చేసింది ఏంటి అంటే, లేని అలవాట్లు అతను ఏదో కొత్తదనంగా చూపించడంతో తనంతట తాను వాటికి లొంగాల్సి వచ్చింది. ఒక్కసారి ఎక్కడైతే డ్రింక్ విషయంలో లొంగిందో అక్కడి నుంచి తను ఒక్కొక్క స్టెప్గా తనకి తానుగా తెలియకుండా ఒక లోయలో పడిపోయింది. ఎప్పుడైతే తనకి తను తెలుసుకుని తన భర్త దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటుందో, అక్కడ తెలియని నిజం ఏంటి అని అంటే తను ఫొటోస్ తీయడం.
ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఆడవాళ్ళకి నేను చెప్పేది ఒకటే, ఎప్పుడైతే మన వర్క్లో కానీ లేదా మన చదువు విషయంలో కానీ మనము మన ఫ్యామిలీని దాటి బయట ఉండడానికి వెళ్తున్నామో ఎదుటి వాళ్ళ వ్యక్తి యొక్క ఉద్దేశాలు ముందుగా తెలుసుకొని వాళ్ళు ఇచ్చేటువంటి పదార్థాలను తినడానికి 1కి 10 సార్లు ఆలోచించండి. అది నమస్కారం.